హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఏంటబ్బా ఇప్పుడు మ్యాగీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజైతే సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ అనమాట. యాక్చువల్గా దోశ చికెన్ కర్రీ చేస్తే మా హస్బెండ్ వద్దు మ్యాగీయే కావాలన్నారు. ఇంకా ఫైనల్గా అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి వంట రూమ్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఫైనల్గా ముందుగా కడాయి అయితే పెట్టేసుకున్నాము. కడాయి పెట్టేసుకొని సరిపడంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీరా అండ్ మినప గుళ్ళు ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసుకొని కరివేపాకు అయితే వేసేసుకున్నాం అనమాట. ఫైనల్గా కొంచెం సేపు వేగనివ్వాలన్నమాట. ఇలా యాక్చువల్గా ఈ మ్యాగీ ఎవరు చేస్తున్నారో గెస్ చేయండి, నేనైతే కాదు. వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది. ఫైనల్గా పచ్చిమిర్చి అయితే ఒకటే యాడ్ చేసామన్నమాట, పిల్లలు కూడా తినాలి కదా అని చెప్పి. అలాగే క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకున్నాము. ఇలా ఫైనల్గా కట్ చేసేసి కొంచెం వేగనివ్వాలి. ఏంటక్క ముందు ఆనియన్స్ వేయాలి కదా, ఇవి వేసేసారని అనుకుంటారేమో. కొంచెం క్యారెట్ కొంచెం లావుగా ఉంటుంది కదా, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని కూడా ముందుగా క్యారెట్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇలా ఫైనల్గా సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేశారనమాట. ఇలా ఫైనల్గా అయితే మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇంక మనకి ఆనియన్స్ అయితే బాగా వేగడానికి అయితే ముందుగా మనం కొంచెం సాల్ట్ కానీ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే కొంచెం త్వరగా కుక్ అవుతాయి అంటారు, ఆనియన్స్ కానీ టమోటాస్ కానీ. ఇలా ఫైనల్గా ఇలా అనమాట, మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు పీచ్ ఆఫ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసామన్నమాట. సాల్ట్ కొంచెం యాడ్ చేసేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల కొంచెం త్వరగా కుక్ అవుద్ది అనమాట. ఇది మ్యాజిక్ మసాలా అంట. దీంట్లో అయితే మనకి స్పెషల్ టాపింగ్ అయితే వచ్చింది. ఇది మనం యాక్చువల్గా ఎండింగ్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో మనము సాల్ట్ కూడా ఏంటంటే కొంచెం కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఫైనల్గా మ్యాగీ చేస్తుంది ఎవరు అర్థమైందా మీకైతే? అంటే మ్యాగీ అయితే బాగా చేస్తారనమాట మా హస్బెండ్. మ్యాగీ కానీ బిర్యానీ కానీ అవి. నాకు మ్యాగీ రాదని చెప్పలేక ఇంకా తనే చేస్తూ ఉన్నాడనమాట. మనమైతే 5 minutes మ్యాగీ చేస్తాం కదా, అలా చేసుకుంటాము. యాక్చువల్గా అవి కొంచెం కుక్ అయిన తర్వాత టమోటాస్ యాడ్ చేసేసుకొని అవి కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నేను కొన్ని వంటలు రావన్నమాట, నాకు రావని ఇంకా తనే చేస్తాడు. ఇంకా ఫైనల్గా అయితే 5 minutes అయితే కొంచెం మగ్గనివ్వాలన్నమాట. మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసాం కాబట్టి ఈజీగా మగ్గిపోతాయి టమోటా అండ్ ఆనియన్స్ కూడా. ఇలా ఫైనల్గా అయితే నేనైతే చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను అనమాట. మేమైతే రెండు మ్యాగీ ప్యాకెట్లు అయితే తీసుకున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఈ టీ గ్లాస్ తోటి 4 glasses వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా పెద్ద గ్లాసే ఉంటే 2 glasses వాటర్ యాడ్ చేసుకోండి. ఎలా అంటే ఒక ప్యాకెట్కి 1 glass వాటర్ లాగనమాట. ఇలా ఫైనల్గా అయితే 4 glasses వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇలా యాడ్ చేసేసుకొని మనం దీంట్లో ఉప్పు కూడా ఇప్పుడు వేసుకోకూడదు అనమాట. మనకు ఇది బాగా బాయిల్ అయ్యి మనం మ్యాగీ వేసిన తర్వాత ఉప్పు ఏంటంటే చివరిలో చూసుకోవాలి. ఈ టాపింగ్ అంటారు కదా, స్పెషల్ టాపింగ్ ఇచ్చారన్న కదా, దాంట్లో ఆల్రెడీ మనకి సాల్ట్ అనేది ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఆల్రెడీ ముందు ఒకసారి ట్రై చేసేసి ముందే వేసేసారనమాట. ఉప్పు ఎక్కువైపోయి ఉప్పు కసిమైపోయింది. ఇంకా ఫైనల్గా అయితే ఇట్లా బుడకలు అయితే వస్తున్నాయి అనమాట. చూసారు కదా ఎలా తెలుతుందో, పొగలు కమ్ముతుందనమాట. ఇంకా ఫైనల్గా ఇలా ఉండడాన్ని మనం మ్యాగీ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మ్యాగీని అయితే మొత్తం ఇలా యాడ్ చేసేసుకోవాలన్నమాట 1 by 1. ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని కొంచెం సేపు కుక్ అవనివ్వాలి. చూస్తున్నారు కదా, మామూలుగా అయితే మనము మ్యాగీ అంటే 5 minutes మ్యాగీ ఉంటుంది కదా, అలా చేసుకుంటాం అనమాట. వాటర్ వేసేసి బాయిల్ చేసేసి మ్యాగీ అంతా చించి దాంట్లో వేసేసేయాలన్నమాట. వేసేసి కొంచెం బాగా ఉడికాక ఏమవుతుందంటే ఆ మసాలా వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేస్తాను అనమాట. నాకు వచ్చే మ్యాగీ అదే అనమాట. ఇంకా ఫైనల్గా చూడండి, మ్యాగీ ఇంకా కుక్ అవుతూ ఉంది. నాకు తెలిసిన మ్యాగీ అయితే అదేనమాట, 5 minutes మ్యాగీ. బట్ మా హస్బెండ్ ఎలా చేస్తారంటే ఇంకా మొత్తం ఇట్లాగే అన్నీ కట్ చేసుకొని అన్నీ వేసుకోవాలి, నీట్గా చేసుకోవాలి, అది ఇదని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా 5 minutes మ్యాగీని మా హస్బెండ్ 1 hour చేస్తాడనమాట. ఇంకా అట్లా మా హస్బెండ్తో మామూలుగా ఉండదు అనమాట. బిర్యానీ కూడా అదే పరిస్థితి. ఇంక ఇలా ఫైనల్గా అయితే మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇలా మసాలా అయినా యాడ్ చేసేసుకొని కొంచెంసేపు బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా అంటే మనకి మ్యాగీ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఫైనల్గా కలిపినప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో, తీగలుగా బాగుంది కదా. ఇలా ఫైనల్గా ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒక 2 minutes అలా వదిలేసేయాలన్నమాట. ఇలా వదిలేసిన తర్వాత మనము ఇందాక మీకు ఎగ్స్ కూడా చూపించాను కదా, నేను ఎగ్స్ ఆల్రెడీ పగలగొట్టేసి ఒక గిన్నెలో అయితే వేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొంచెం పీచ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలన్నమాట, కొంచెం అంటే కొంచెమే. మనం యాక్చువల్గా సరిపోకపోతే లాస్ట్లోనే వేసుకోవచ్చు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్స్ అని చెప్పాను కదా,
అప్పుడు ఈ ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే నాది ప్రెగ్నెన్సీ టైంలో అలా కూడా హస్బెండే చేసి పెట్టేవాడు అనమాట. మనకు తెలియదు ఇంత ప్రాసెస్ ఉంటుందని. ఈరోజైతే దగ్గరుండి వీడియో తీయడం వల్ల నాకు ఎగ్ మ్యాగీ చేసుకోవడం ఎలాగో నాకైతే వచ్చేసిందనమాట. ఇంక నుంచి మా హస్బెండ్ మీరు చేయండి అనకుండా నాకై నేనే చేసుకునే విధంగా వచ్చిందనమాట. ఇలా ఫైనల్గా ఎగ్ వేసేసి సిమ్లో పెట్టుకొని గరిటెతో ఇలా కలిపెడుతూ ఉండాలన్నమాట. లేకపోతే అడుగంటేస్తుంది. ఆల్రెడీ ఎగ్ ఎలా అంటే అడుగంటుతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం స్లోగా కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఆ మ్యాగీ అనేది విరిగిపోతుంది. ఇంకా ఫైనల్గా ఇలా మొత్తం కలిపేసుకోవాలి. అంటే మనకి ఎగ్ అంతా కుక్ అయింది అనుకున్నప్పుడు కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ నీసు వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఫైనల్గా అయితే నేను పోసలు ఇద్దామని చెప్పి నేనైతే వచ్చేసాను అనమాట. నన్ను తీ అంటే నన్ను తీసాడనమాట. ఇంకా ఫైనల్గా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అసలు చాలా ఎమ్మీగా ఉంది. వేడిగా సర్వ్ చేసుకుంటే అదిరిపోద్ది అనమాట. అసలు మ్యాగీ అయితే చాలా ఫ్యాన్ మరి మేమైతే దీనికి. మా అత్తమ్మ కూడా చాలా మంచి ఫ్యాను ఈ మ్యాగీకి. ఇంకా ఫైనల్గా ఇదనమాట. నేను ఇందాక మీకు చెప్పాను కదా టాపింగ్ అని. ఇది ఫైనల్గా మనం సర్వ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసేసి ఒకసారి ఇది కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాక్చువల్గా కొత్తిమీర తీసుకురావడానికి వెళ్ళారనమాట. అందులోకి నేనైతే పేస్ట్ చేసేసాను ఎగ్ మ్యాగీని. ఇంకా ఫైనల్గా ఇలా ఇంకా కొత్తిమీర అయితే తీసుకొచ్చి దాన్ని అయితే లైట్గా కట్ చేసేసుకొని ఇలా అయితే సర్వ్ చేసేసుకున్నాం అనమాట. మీ దగ్గర లెమన్ ఉన్నా కూడా లెమన్ కూడా పిండుకోవచ్చు, మంచి టేస్ట్ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే టమోటాలు ఎక్కువ పడిపోయాక తీయగా వచ్చిందనమాట కొంచెం. కానీ పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు తీయగా ఉన్నా కూడా. ఫైనల్గా ఇదండి ఈరోజు ఎగ్ మ్యాగీ స్పెషల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.